సోషల్ మీడియా అనేది ప్రస్తుతం రాజకీయాలకు వివాదాలకు కేంద్రంగా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై పెట్టిన అభ్యంతరకర పోస్టులు తీవ్ర దుమారాన్ని రేపగా దీనిపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ వార్త వెలుగులోకి వచ్చిన తరువాత మెగా ఫ్యామిలీ అభిమానులు అతడి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ పోస్టులు పెట్టారు. కానీ అదే సమయంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. చివరికి దర్యాప్తులో అభ్యంతరకర పోస్టులు పెట్టిన రఘు అలియాస్ పుష్పరాజ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అల్లు అర్జున్ అభిమాని కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. అంతేకాదు అతడు అల్లు అర్జున్ వీరాభిమానిగా గుర్తించబడినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగానే ఈ అసభ్య పోస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ అల్లు అర్జున్ అభిమాని రఘు గతంలోనూ మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లుగా సమాచారం. కానీ ఇప్పుడు మాత్రం అతని చర్యలు హద్దు దాటి చట్టపరమైన చర్యలకు దారి తీసింది. దీంతో పోలీసులు అతని ఫోన్ను స్వాధీనం చేసుకుని మొత్తం 37 అభ్యంతరకర పోస్టులను డౌన్లోడ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు ఆ పోస్టులకు లైక్ చేసిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో పరస్పర ద్వేషాన్ని పెంచుతాయని అభిమానులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.